సంబంధించిన దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. నిన్నటి స్టేట్మెంట్ చూస్తే కేసీఆర్ గారిది ఫోర్త్ సిటీయా తొక్కలో సిటీయా అన్నాడు. నాకు అసలు ఐ జస్ట్ కుడెంట్ అండర్స్టాండ్ దట్ వర్డ్ కదా, అనకూడదు కదా. దాంట్లో తప్పులు ఉంటే విమర్శలు ఏవో మిగతా ఆయన ఎట్లా విమర్శించారో అట్లా ఎత్తి చూపొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏపీలో ఎవడన్నా ఉంటే నేను వచ్చినాక చూస్తా మీ సంగతి అందరిని అరెస్ట్ లోపలేస్తా ఇన్వెస్టర్స్ అందరిని బెదిరిస్తున్నాడు కదా. ఈయన ఇండైరెక్ట్గా అదే కదా, ఫోర్త్ సిటీ తొక్కలో సిటీ అంటే ఇండైరెక్ట్గా అదే కదా, బెదిరించినట్టు వ్యతిరేకించినట్టే కదా. అంటే ఇది ఏ రకమైన, ఇప్పుడు జగన్ అంటే పోనీ ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనుకోవచ్చు, బట్ హీఈస్ నాట్ ఇమ్మెచ్యూర్డ్, హీఈస్ వెరీ మచ్ మెచ్యూర్డ్ అండ్ చాలా అనుభవం కలిగిన. అంటే ఆ టైప్ ఆఫ్ దీని. ఇంకొకటి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పట్టిన శని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అంటే అప్పుడు తెలుగు రాష్ట్రం, తెలుగు భాషా ప్రాతిపదికన మొదటి ఆనాడు ఏర్పాటే తెలంగాణకు శని అన్నారు. సరే, తెలంగాణకు శని ఏపీ అనేది కొత్త పదమే, దాని గురించి మనం వరి అవసరంలా, దాని గురించి ఎవరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాధపడిన అవసరం. కేసీఆర్ గారికి అది ఊత పదం అంటారు. నేను దాని మీద పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే మా నాయకుడికి అది అలవాటే. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శని అంటే అసలు ఈ రాష్ట్రం ఏర్పడకుండా మద్రాసు దాని ఏమంటారు ప్రావిన్స్లో ఉండాల్సింది ఆంధ్ర అటు పోతుంది అనేదా కేసీఆర్ గారి ఉద్దేశం ఈనాటికి కూడా. హైదరాబాద్ అది ఏ రకమైన యాటిట్యూడ్, ఏ రకమైన భావజాలం అండి? భావజాలం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాధించాల్సినంత అభివృద్ధి చూపించాల్సిన వ్యక్తి కేసీఆర్. అంతే, 10 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కేసీఆర్ తను తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా మొత్తం అంటే ప్రజా ఆమోదం పొంది ఉన్నట్టయితే, అంటే రెండోసారి కూడా గెలిచాడు కదా, గెలిచినప్పుడు మూడోసారి కూడా ఆయనే అని అనుకున్నారు కదా అందరూ. అంతే కదా, ప్రజలు మరి మూడోసారి ఎందుకు రాలేదు? ఒక జ్యోతి బస్ లాగానో లేకపోతే కంటిన్యూస్గా ఆయనే ఉండాలి. ఎందుకు రాలేదు? కంటిన్యూస్గా కేసీఆర్ ఉండాలి, మూడోసారి ఎందుకు కాలేదు అనేది. అంటే తెలంగాణ ప్రజలకి ఈయన ఏమీ చేయట్లేదు అనేది అర్థమైందా అనేది ప్రధానమైన పాయింట్. అంటే కేసీఆర్ ఏం చేశాడు ఏంటి అనేది మొత్తం మీకన్నా నాకన్నా రోహన్ కన్నా మొత్తం కవిత బాగా చెప్తూ ఉన్నది. ఎందుకంటే మనం అంత ఎఫెక్టివ్గా చెప్పలేకపోతున్నాం. అంటే ఎందుకంటే ఆమె చాలా ఎఫెక్టివ్గా చెప్తుంది. ఆఖరికి కూకట్పల్లి ఎమ్మెల్యే ఏం చేశాడో కూడా చెప్తూ ఉంటే, మరి మీకు అంత లివరేజ్ ఎట్లా వచ్చింది, వీళ్ళందరికీ ఎట్లా వచ్చింది? ఇది ప్రధానమైన సమస్య. ఈ ఎజెండా నుంచి తప్పించటానికి ఈ ఆంధ్ర వాళ్ళు మద్రాసు ప్రావిన్స్లో ఉంటే పెడవలేదు, తెలంగాణ నైజాం స్టేట్గా ఉంటే బాగుంటుంది. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయినాయి. ఓకే, ఇద్దరి మధ్య గొడవలు ఉంటే ఆంధ్రోళ్ళు మనం ఎప్పుడు ఇది చేస్తున్నారు అని ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తారు కేసీఆర్ గారు. ఓకే, కొన్ని విషయాలు ఉంటే ఉండవచ్చు, ఆటిల్ జోలు కాదు. అసలు తెలుగు భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటే దరిద్రం అని మాట్లాడితే అంటే ఏంటి? ఒక్క నిమిషం అసలు ఇది తెలుగు జాతి రాష్ట్రంగా ఏర్పడమే ఒక దరిద్రమా? విడిపోయారు, చాలా భాషా ప్రాతిపదిక ఏర్పడినవి కూడా విడిపోయినాయి, అది వేరే చిన్న రాష్ట్రాలుగా అయినాయి. కానీ అసలు మద్రాసు ప్రావిన్స్ నుంచి బయటికి రావడమే ఇది అని అంటే, ఇప్పుడు మద్రాసు ప్రావిన్స్ ఆంధ్ర తీసుకొచ్చి తెలంగాణతో కలిపేటప్పుడే చాలా అగ్రిమెంట్లు అయినాయి. అవును, అన్ని ఆ అగ్రిమెంట్ల ప్రకారమే స్టేట్ ఫామ్ అయింది. దాని తర్వాత ఉద్యమాలు వచ్చినాయి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. వచ్చినప్పుడు కొంచెం ముల్కీ మీద ఉద్యమం వచ్చింది, ఇవన్నీ. అంటే ఇటువంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు తాజాగా మనం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం చూపించాల్సిన ఫలితం చూపించక పాతది అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఆ సిచ్యుయేషన్ని తెర మీదకి తీసుకురావటం అంటే అది ఊరికే మనం చెప్పుకోవటానికి పేపర్లో రాసుకోవటానికి తప్ప ప్రాక్టికల్గా ఇప్పుడున్న జనరేషన్కి అవన్నీ చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు సౌండింగ్ ఎట్లా వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం
ఇదంతా దౌర్భాగ్యం అన్నట్టు వస్తున్నది. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏమనుకుంటారంటే తెలంగాణ ఏపీ విడిపోవడమే దెబ్బ అయిపోయింది నెగిటివ్ ఎగ్జాక్ట్లీ అది కేసీఆర్ గారు ఎందుకు క్యాచ్ చేయలేకపోయారు? అది ఆయన ఇట్ ఈస్ ఏ స్ట్రాటజికల్ మిస్టేక్. మీరు ఇందాక నుంచి మీరు ఇంట్రో చెబుతున్న దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నా, ఆయన ఫిజికల్ గా ఫిట్, ట్రాప్ లో పడ్డాను, మీరు ట్రాప్ లో పడ్డారు. మీరు ఆయన ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు అని మీరు చెప్తూనే ఉన్నారు. నేను ఫిట్ ఉన్నాడు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, హరీష్ రావు గారి తండ్రి గారు చనిపోయిన రోజు యువర్ దేర్ రైట్. నేను వెళ్ళినప్పుడు మీరున్నారు, మనం దాదాపు 2 hours ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చేదాకా ఉన్నాం. ఆ రోజు ఆయన ఉన్న కండిషన్కి ఈరోజు నేను చూసిన దానికి దెర్ వాజ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. నేను ఆయన హెల్త్ ఫిజికల్ కండిషన్ దాంట్లోకి నేను పోను, కానీ ఆయనకి మాత్రం సమాచార లోపం చాలా ఉన్నది. సమాచార లోపం వల్లే ఆయనకి ఈ ఫ్యూచర్ సిటీ గురించి తెలియదు. బహుశా సిటీ నుంచి ఫామ్ హౌస్ కి వెళ్ళడం లేట్ అవుతుంది. చాలా సమాచారం లోపం. ఒక్క నిమిషం మాట్లాడండి. ఆయన ఏంటి అంటే ఆయన అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పాయింట్ చెప్పటం నాకు కొంచెం సాహసమే అవుతుంది. అవును, కేసీఆర్ అప్డేట్ అవడం ఏంటి అని. కేసీఆర్ అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా మారుతున్నది, మొత్తం ట్రెండ్ అంతా మారుతూ ఉన్నది. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మాట్లాడుతున్నది కవిత మాట్లాడుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లా ఉన్నది ఏంటి అనేది. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చెప్పారు. మీరు చెప్పిన పాయింట్లో ఆయన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆయన యాటిట్యూడ్ చూపించటం అనేది అది ఇంకా తగ్గలేదు అనేది మీ అబ్జర్వేషన్ కూడా. అది మొత్తం ప్రజలందరి అబ్జర్వేషన్ కూడా అదే. ఆ యాటిట్యూడ్ వల్లే కదా ఇంత డ్యామేజ్ జరిగింది. 3వ సారి ఎలక్ట్ కావాల్సిన కేసీఆర్కి యాటిట్యూడ్ లోపం వల్ల ఇట్లా జరిగింది. అది మీకు నచ్చదు. ఒక నిమిషం. ఇప్పుడు ఒకటి, తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాజేష్ గారు సారీ కొంచెం తెలంగాణ ప్రజల సమస్యలంటే తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసి ఒక పార్టీ పెట్టి పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ అందరం కలిసి తీసుకొచ్చిన కాదు. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను సావధానంగా విన్నప్పుడు మీరు అంతే సావధానంగా వింటే అర్థమవుతుంది అఫ్ కోర్స్. కానీ వారు మాట్లాడినప్పుడు అయితే ఒక నాయకుడు ఒక లక్ష్యంతో పనిచేసి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం గురించి చర్చ పెట్టాలంటే సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు వస్తే మాట్లాడదాం, నో ప్రాబ్లం. 1 గంట సేపు పెట్టండి, 2 గంటలు 10 గంటలు పెట్టండి. కానీ నిన్న మాట్లాడిన కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే తెలంగాణ ఉద్యమం వచ్చింది? నాకు ఎన్ని కాదండి, నాకు ఒకటే అర్థమైంది. తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కూడా మద్రాస్ ప్రావిన్స్ లోనే ఉంటే బాగుండేది కేసీఆర్ మాటలో నాకు అర్థమైంది. మీకు అర్థమైంది? అది కాదా? కాదండి, మీరు చెప్పండి అది కాదు అని. నేను ఒక విషయం చెప్తాను, అది కాదు అని చెప్పండి. పెద్ద మనుషులు అన్ని చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా గొంతు పెంచి మాట్లాడితే పూర్తిగా. అందుకనే మిమ్మల్ని అదే అడుగుతున్నా. ఆయన ఉద్దేశం అది కాదని మీరు ఒక మాట అనండి, నేను సైలెంట్. ఏమంటున్నా, మీరు అనుకున్న భాష్యం మీరు చెప్పుకొని దానికి ఓ ప్రశ్న ఆయనకి వేస్తే ఆయన తెలంగాణ వాళ్ళ సమస్యల గురించి మా కేసీఆర్ గారు మాట్లాడి రాష్ట్రం, అందుకని అనేటప్పుడు మాట్లాడమని చెప్తాను, కంటిన్యూస్ మాట్లాడి అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తి